బోండా ఉమా వీధి రౌడీలాగా వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. ప్రజలు రోడ్ల మీదకి రావద్దంటూ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు మల్లాది విష్ణు. శాంతియుతంగా నిరసన తెలిపితే దాడులు చేస్తున్నారని బోండా ఉమాపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకే ఈ దాడులు చేస్తారని ఫైర్ అయ్యారు మల్లాది విష్ణు. అతని యొక్క నేచర్ ఏంటో, అతని స్వభావం ఏంటో, అతను నిన్న మాట్లాడిన మాటలేంటో, దాన్ని బట్టి అతని నైజం ఏంటో, అతని రౌడీజం ఏంటో, అతని దౌర్జన్యం ఏంటో విజయవాడ ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పడం కాదు, మధ్యవర్తులు రకరకాలైనటువంటి పాకెట్స్ నుంచి కూడా అతని గురించి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక మంత్రిగా చేసినటువంటి మీద, ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి మీద, పక్కన మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడటం అంటే మరి రౌడీలనక ఏమంటారు? వీళ్ళని ప్రజాప్రతినిధులు కాదు, ఇప్పుడు కాదు, పోయినసారి కూడా శాసనసభలో ఏ రకంగా మాట్లాడాడు, కొడాలి నాని గురించి, రోజా గారి గురించి. ఈ రోజు కూడా అంతే, బయట ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నాడు. ఆ నోరు పారేసుకోవడం అనేది అతని నైజం, అతని యొక్క స్వభావం. అతను రౌడీయే, 100% రౌడీ అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వము నిన్న కర్నూలులోనే ప్రభుత్వమే డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళని రోడ్ల మీద ర్యాలీలు చేయించింది. ప్రభుత్వం వాళ్లే ర్యాలీలు చేయించి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరి రానటువంటి వాళ్ళు, అన్యాయం జరిగినటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ అవకతవకలు జరిగాయని చెప్పని ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే అక్కడ మరి ఎందుకని మీరు అడ్డుకుంటున్నారు? ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు, రూల్ ఆఫ్ లా లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య రాకుండా, ట్రాఫిక్ అడ్డం లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్యమాలు చేసుకుంటే మీకెందుకు? ఇది ఖచ్చితంగా రోడ్డు మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క ఆదరణ పెరుగుతుంది అని చెప్పని అందులో భాగంగానే ఈ రోజు రోడ్డు మీదకి వస్తే మేము ర్యాలీలకు అనుమతి లేదు అని చెప్తున్నారు. ఏ రకంగా మీరు నిన్న డిఎస్సీలో, కర్నూలులో డిఎస్సీ వాళ్ళకు సంబంధించి చేయించారు? కాబట్టి అందరికీ ఒకటే రూల్ ఉండాలి. మరి నిన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ రోజు రానటువంటి వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకోవడం అనేది అప్రజాస్వామికం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.